హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే ఓ మంచి టెంపుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఉదయం లేవడంతోటే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ రోజంతా ప్రతి ఒక్క నిమిషం కూడా సంతోషంగా గడపాలి, సుఖంగా ఉండాలి అని మనం ప్రార్థిస్తూ మనమైతే లేస్తాం కదండి. ఆడవాళ్ళం వచ్చేసి పొద్దున్నే లేచిన కానించి పడుకునేంత వరకు ప్రతి ఒక్క పనిలో మనం నిమగ్నమై ఉంటాం కదండి. అదేవిధంగా ఒక్క గంట సేపైనా ప్రశాంతతని కోరుకోవాలండి. ఇంట్లో ఏమైనా చికాకులు ఉన్నా మనం బయటికి వెళ్ళకుండా చాలా రోజులు అవుతుంది అని అనిపించినప్పుడు కొంచెం సేపు టెంపుల్కి వెళ్ళి గడపాలనిపిస్తుందండి కొంతమందికి. అలా గడిపినప్పుడు ఆ ప్రశాంతమైన వాతావరణంలో గడపాలని అనిపిస్తుంది కదండి. ఇది వచ్చేసి మా ఊర్లో అనంతాద్రి టెంపుల్ ఉంటుందండి, వెంకటేశ్వర స్వామి వారిది టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ మొత్తం కూడా 3 అంతస్తులు ఉంటుందండి. లిఫ్ట్ అయితే లేదు, ఓన్లీ మెట్ల ద్వారానే మనం వెళ్ళడానికైతే దారండి. పెద్దవాళ్ళు కూడా వస్తారు, కానీ నడవలేని వాళ్ళు, మెట్లెక్కలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కింద దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఆ ప్లేస్కి వస్తేనే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. ఇది వచ్చేసి మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అండి, హాల్ లెక్క ఉంటుంది. మనకు అక్కడ అది పరదా కట్టారు కదండి, అక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకున్నాక పైకి వెళ్తారు. అయితే ఇప్పుడు అది మొత్తం క్లోజ్ చేశారనమాట. కొన్ని ఈ పెయింటింగ్స్ ఇవి వేస్తున్నారనమాట. ఇది వచ్చేసి అలా బయట వాతావరణం మొత్తం కూడా చూడడానికి మొత్తం చుట్టూ కూడా జాలీలు అనేవి ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి. అయితే శనివారం కూడా అయితే ఎంతమంది వస్తారో, రద్దీ అయితే చాలా ఉంటుందండి. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్, ఇది కూడా హాలేనండి. మొత్తం మనకి చిన్న చిన్న ఫంక్షన్స్, అన్నప్రసన, పుట్టి వెంట్రుకలు ఉన్నప్పుడు, ఇలా భోజనం కోసం ఏర్పాటు చేసినప్పుడు 20-30 మెంబర్స్ వచ్చినప్పుడు అలా హాల్లో కూర్చొని చేస్తూ ఉంటారనమాట ఆ కార్యక్రమాలు. అదంతా అయిపోయాక మనం పైకి వస్తే థర్డ్ ఫ్లోర్న స్వామివారి దర్శనం చేసుకోవడానికైతే టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కూడా ముందంతా ఖాళీ ప్లేసే ఉంటుందండి, హాల్ లెక్క ఉంటుంది. ఇక మన స్వామివారు వచ్చేసి ముందు ఆంజనేయ స్వామివారి విగ్రహం వస్తుంది, అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ మనం ఎదురుగా కనిపిస్తుంది పద్మావతి అమ్మవారండి. అలా అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్న తర్వాతకి స్వామివారిని దర్శనం చేసుకుంటాము. ఇప్పుడు మేము తీసినటువంటి వీడియో వచ్చేసి హనుమాన్ జయంతి కంటే ముందు తీసినటువంటి వీడియో అండి ఇది. చూడండి హాల్ అయితే ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ కళ్యాణోత్సవం చాలా బాగా జరుగుతుంది. అసలు హాల్ మొత్తం నిండుతుందండి, చాలా బాగుంటుంది. కళ్యాణం వచ్చేసి సుభద్ర, బలభద్ర, జగన్నాథ స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారు వచ్చేసి స్వయంభూగా వెలిసినటువంటి జగన్నాథ వెంకటేశ్వర స్వామివారు. మనకి పూరి జగన్నాథులు ఉన్నటువంటి స్వామివారు వచ్చేసి చెక్కతో వెంచేసినటువంటి స్వామివారు మనకు దర్శనం ఇస్తారు అక్కడ. మనకి ఇక్కడ వచ్చేసి బంగారు బలి, సూర్య భగవానుడి దర్శనం కూడా ఇస్తారండి. కంచికి వెళ్ళలేని వాళ్ళు వచ్చి ఈ దేవాలయంలో ఇక్కడ బంగారు బలిని, వెండి బలిని దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ అనంతాద్రిలో కొండపైన మొత్తం చుట్టూ కొండలేనండి. ఇక్కడ స్వామివారు వచ్చేసి 11వ శతాబ్దాన అనంతాద్రి కొండపైన శ్రీ స్వయంభూగా జగన్నాథ స్వామివారు వెంకటేశ్వర అవతారంలో ఇక్కడ మనకి దర్శనం అయితే ఇచ్చారండి. ఇక్కడ స్వామివారు వచ్చేసి శిలారూపాన మనకి దర్శనం ఇచ్చారు. ఇంకా ప్రతి శనివారం ప్రత్యేకమైన రోజులలో కూడా ప్రత్యేకమైన పూజలు అనేవి ఏర్పాటు చేస్తుంటారు, కళ్యాణోత్సవాలు జరుగుతుంటాయి. ఇంకా ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. అసలు ప్రతి శనివారం కూడా సేవకి కూడా వస్తూ ఉంటారు. ఇంకా మనం సేవ చేయాలనే ఆతృత, ఆరాటం, దూరంగా వెళ్ళలేము మేము అనుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్న టెంపుల్లోకైనా వచ్చి మనం సేవ చేయడం, ఆ స్వామివారి దగ్గర కొంచెం సమయాన్నైనా కేటాయించడం మనసుకు తృప్తిగా అనిపిస్తుంది. ఇంకా అలా స్వామివారిని దర్శనం చేసుకొని ఇక తీర్థం తీసుకొని ఇక ముందుకు వచ్చేసామన్నమాట. ఇక్కడ హాల్ చూడండి చాలా పెద్దగా ఉంటుంది. అసలు ఇక్కడ అన్నప్రసనలు కానీ, పుట్టు వెంట్రుకలు కానీ చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఇంకా మనం అనంతాద్రికి రావాలంటే మహబూబాబాద్ నుండి ఆటోలు, వెహికల్స్ వస్తూ ఉంటాయండి. లేదా మనం సొంత వెహికల్లో వస్తే ఈజీగా రావచ్చు. అలా చక్కగా అలాంటి సౌకర్యం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి వెహికల్స్ కూడా, ఫ్రీ వెహికల్స్ కూడా ఉంటాయి. మనం అవి టైం చూసుకొని రావచ్చు అన్నమాట. కానీ అక్కడ ఆటోలు అయితే అసలు దొరకవండి. మనం ఏదన్నా రిటర్న్ ముందు ప్రిపేర్ అయి రావాల్సిందే. చాలా చక్కగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ప్రకృతి వాతావరణం అయితే అద్భుతంగా ఉంటుందండి. ఒక సండే అన్నా
లేదా సాటర్డే మనం రావాలి దర్శనం చేసుకోవాలి అన్నప్పుడైనా, మనం నెలకొక్కసారైనా 2 నెలలకొక్కసారైనా అలా వచ్చిపోతూ ఉంటే మనకి మైండ్ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకి ఇక్కడ పైనుంచి కింద వాతావరణం మొత్తం కనిపిస్తుందండి. ఇక ముందు కింద విగ్రహాలు ఉన్నాయండి, ఏనుగులు అలా విగ్రహాలు ఉంటే అక్కడ కొంచెం ఫొటోస్ అనేవి తీసుకున్నాను. ఇక కింద నుంచి చూస్తే చూడండి, పైన 3 ఫ్లోర్లు కనిపిస్తూ ఉన్నాయి కదా, చాలా బాగుంటుంది. మనం ఇంకా చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ అలా మనం ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ అలా వస్తే మనం ఫుడ్ కూడా పట్టుకొచ్చుకొని ఒక పిక్నిక్ లాగా ఇలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చాలా బాగుంటుంది ప్లేస్ వచ్చేసి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి కొత్తగా ఏర్పాటు చేశారండి, ఇంతకుముందు లేదు. అలా సైడ్కు ఉంటుంది, చాలామందికి కూడా తెలియదు. చూడండి మొత్తం పొలాలు, చెట్లు, వాతావరణం, గాలి ఎంత బాగుంటుందో. మనము ఈ సిటీలలో ఉండి ఆ పొల్యూషన్లో ఉండి ఒకటేసారి మనం అలాంటి వాతావరణంలోకి వెళ్తే మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇక కోనేరు ఉంటుందండి, అక్కడ కోనేరు దగ్గరికి కూడా వచ్చేసాము. మధ్యలో వచ్చేసి చిన్నజీయర్ స్వామి వారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఇంకా ఈ అనంతాద్రి టెంపుల్తో పాటు ఆ విగ్రహం ఉండడం ఇంకా ఆకర్షణీయంగా అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. అనంతాద్రి టెంపుల్ వచ్చేసి మనకి టూరిజంగా కూడా రేపటి రోజున వచ్చేటట్టుగా ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదండి, ఇలా మా అనంతాద్రి టెంపుల్లో 1 గంట సేపు సమయాన్ని కేటాయించి ప్రశాంతమైన వాతావరణంలో గడపడం జరిగిందండి. మహబాద్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ వేరే జిల్లాల వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అనంతాద్రి టెంపుల్ని దర్శనం చేసుకోండి. స్వామివారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.